హలో అండి, నా పేరు మహతి. నేను ఇప్పుడు చెప్పే కథ జిఎస్కే సాయిబాబా గారు రాసిన సీనియర్ సిటిజన్. బంగాళాఖాతంలో అల్పపీడనం వలన ఋతుపవనాలు త్వరగా ఆంధ్రాలో ప్రవేశించడం వల్ల 4 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. ట్రాఫిక్కి, ట్రాన్స్పోర్ట్కి, ప్రజలకి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఎక్కడి వ్యాపారాలు అక్కడే ఆగిపోయాయి. రోడ్లన్నీ జలమయమై వాహనాలకి ఎనలేని ఇబ్బంది. టీవీ ప్రతి ఛానల్లో వర్షాభావం వల్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, హెచ్చరికలు వినిపిస్తున్నారు. ఇవన్నీ మామూలే, దేని దారి దానిదే. తమ ఇల్లు సకల సదుపాయాలతో నిర్మించుకున్నారు. ఈ తుఫాను ప్రభావం వల్ల తమకి ప్రమాదం ఏమీ లేదని, కాకపోతే కరెంటు ప్రభావం చూపుతుంది. తమకి ఇన్వర్టర్ ఉంది, నో ప్రాబ్లం అనుకుంది లక్ష్మి. టైము రాత్రి 11 అయింది. తెల్లవారితే ఆదివారం, అందరికీ సెలవు దినం. పిల్లలకి 2 రోజుల నుండి సెలవులు ఇచ్చారు, వర్షం వల్ల ఇబ్బందులు పడకుండా. భర్త వ్యాపారం పనిపై క్యాంపుకి వెళ్ళాడు. మరో 2 రోజుల్లో కానీ రాడు. రేపు ఆలస్యంగా లేవచ్చు అనుకుంటూ టీవీ ఆఫ్ చేసి పిల్లల పక్కన పడుకుంది లక్ష్మి. స్టోర్ రూమ్లో సన్నగా దగ్గు వినిపించింది. ఈ ముసలావిడొకతి తన ప్రాణానికి. ఎవరికైనా అత్త ఆడపడుచు పోరుంటుంది, తనకి మాత్రం ఈ బామ్మ పోరు. అతిగా వాగడం, అన్నింట్లో వేలు దూచడం ఈవిడకి అతిపెద్ద రోగం. భర్తకు చెబితే, లక్ష్మి, మనకి పెద్ద దిక్కెవరున్నారు? ఈవిడ తప్ప. ఈవిడే నా చిన్నతనం నుంచి నన్ను చేరదీసింది. అమ్మ దగ్గర కంటే ఈ బామ్మ వద్దే చేరిక. అమ్మ కంటే ఆలనా పాలన ఎక్కువగా చూసేది. బతిమాలి గోరుముద్దలు తినిపించేది. అమ్మకి దూరంగా ఉన్నాం. నన్ను వదలలేక నాతో వచ్చింది. కన్నవారి కంటే పెంచిన ప్రేమ గొప్పదంటారు. ఆవిడ్ని ఈ వయసులో వదల్లేను, ఏదోలా సర్దుకుపోదు అంటారు. అద్దె ఇంట్లో నుంచి సొంత ఇంట్లోకి మారారు. పాత వస్తువులు కొందరికి ఇచ్చేశారు. రోలు రోకలి వ్యాన్లోకి ఎక్కించింది. మిక్సీ గ్రైండర్ ఉన్నప్పటికీ నాతో పాటు ఒక మూల పడి ఉంటాయంటూ వాటిని తెచ్చింది బామ్మ. ఈ కొత్త ఇంట్లో ఓ మూల స్టోర్ రూమ్ ఉంది. దానికి ఆనుకునేలా ఓ బాత్రూమ్ ఉంది. ఆ గదిలో మంచం వేయించి, బామ్మ, గదిలోకి రాకండి, మార్బుల్ స్టోన్స్, కాలు జారిందంటే ఈ వయసులో కష్టం. మీకు కావలసినవి నేను ఆ గదిలోకి పంపుతాను అంటూ శ్రేయస్సు కోరేదానిలా బామ్మనే గదిలోకి రాకుండా చేసింది. లేకపోతే వాగే నోరు, తిరిగే కాలు ఊరికే ఉండదంటారు. వచ్చే వారందరితో ఏదో వాగుతుంది. ముందరి కాళ్లకు బంధం వేసింది లక్ష్మి. బామ్మ మీద ఏదో మూల కోపం, ఎందుకో తెలీదు. టైము 12 అయింది. కళ్ళు మూతలు పడుతున్నాయి. నిద్రలోకి జారుకుంది లక్ష్మి వాతావరణ చల్లదనానికి. రాత్రి 3 అయింది. సడన్గా మెలకు వచ్చింది. గాలికి కిటికీ రెక్కలు కొట్టుకుంటుంటే వాటిని బంధించింది. వర్షం బాగా పుంజుకుంది. గాలి హోరు, వర్షం చప్పుడు వినిపిస్తుంది. గాలి తీవ్రత ఎక్కువ అవుతుంది. తమ ఇంటికి దూరంగా ఇళ్ళు ఏర్పడుతున్నాయి. ఇప్పుడిప్పుడే స్థలం చౌకగా వచ్చింది. బ్యాంకు లోన్ ఇచ్చిందని ఇల్లు నిర్మించుకున్నారు. ఎక్కడో పిడుగు పడింది. ఆ శబ్దానికి దివ్య లేచి అమ్మా అని అరుస్తూ కళ్ళు నిలుముకుంటూ తన దగ్గరికి రాసాగింది. నిద్రమత్తులో నేలపై ఒలికిన నీరుపై కాలేసి జర్రున జారిపడింది. చేతికి గాజులు గుచ్చుకున్నాయి. రక్తం కారసాగింది. లక్ష్మి తుళ్ళిపడింది. గభాల లేచింది. కూతుని తన దగ్గర తీసుకుని వంటింట్లోకి వెళ్ళి టీపొడి డబ్బా తెరిచి ఇంత టీపొడి తీసుకుని, అంతవరకు పైట చెంగుతో రక్తాన్ని అద్ది పట్టుకున్న లక్ష్మి చెంగు తీసి ఆ టీపొడి గాయంపై అద్దింది. ఈలోపు హడావిడికి చిన్నమ్మాయి లత ఏడుపు లంఘించుకుంది. సోఫాలో దివ్యను కూర్చోపెట్టి లతని దగ్గర తీసుకుని ఓదార్చసాగింది. కాసేపటికి పిల్లల్ని ఓదార్చి పాలు కల్పించింది. వంటింట్లోకి హడావిడిగా వెళుతుండగా కాలు మడత పడింది. లేవలేకపోయింది. పాదం మెలికపడి బాగా నొప్పి చేసి వాచిపోయింది. లేవలేక నేలపై కూర్చుండిపోయింది. ఉదయం 7 అయింది. హాల్లో ఒక తొడపై దివ్య, ఒళ్ళో లత పడుకున్నారు. బయట వర్షం చాలా భీకరంగా ఉంది. ఎప్పుడూ కనీవిని ఎరుగని రీతిలో గాలి, వర్షం ప్రజలపై ప్రభావం చూపుతుంది. వాయుదేవుడికి పూనకం వచ్చిందా, వరుణదేవునికి ఆగ్రహం కలిగిందా అన్న రీతిలో గాలివాన తమ ప్రతాపం చూపుతున్నాయి. కాలి పాదం మెలితిరిగి
విపరీతంగా సలుపుతోంది లక్ష్మికి. ప్రళయం సంభవిస్తుందా? వినాశనం కలుగుతుందా? ఏమిటి ప్రకృతి విలయతాండవం? విశాఖపట్నానికే రావాలా? ఈ సిటీ ప్రజల జీవితం అతలాకుతలంగా మారుతుంది. పాలు సరిగ్గా రావు, కరెంటు తీసేస్తారు, పిల్లలకి స్కూలు సెలవు. భీకర ధ్వనులతో చెట్లు పెళపెళా విరిగి పడుతున్నాయి. తెగించి అవసరాలకి వీధిలోకి వెళ్ళిన మనుషులు తిరిగి క్షేమంగా ఇళ్లకు చేరుతారో లేదో అన్న భయం ఏర్పడుతుంది. రోడ్లపై గుంతలు, మోకాల్లోతు నీరు, భయంకర జీవితాలు ఈ సిటీ జీవితాలు. లోలోన బాధపడసాగింది లక్ష్మి. లత డల్గా ఉంది. లేచిన దగ్గర నుండి నీరసంగా కనిపిస్తోంది. దివ్య సరే సరి చేతి బాధతో. పెద్దపిల్ల కాబట్టి ఓర్చుకుని నిద్రపోకుండా సోఫాలో కూర్చుంది తెల్లవార్లు. అప్పుడు జ్ఞాపకం వచ్చింది స్టోర్ రూమ్లో ఉన్న బామ్మ. మెల్లిగా ఓర్చుకుంటూ కాలి బాధ భరిస్తూ అక్కడికి చేరింది. ఆ గది చాలా వేడిగా ఉంది. గాలి చలి చొరబడకుండా ఇనప్పెట్టలా ఉంది పగడ్బందీగా. బామ్మ లేచారా? ఒక్కసారి ఇలా రండి. లతకి జ్వరం తగిలింది. దివ్యకి చేతికి గాయం, నా కాలికి నొప్పి. ఇంట్లో మందులు లేవు, బయటకు వెళ్ళే పరిస్థితి లేదు. నాకు అయోమయంగా ఉంది. దాదాపు ఏడుపు స్వరంతో తన బాధ మొరపెట్టుకుంది లక్ష్మి దీనంగా. గబగబా వచ్చింది బామ్మ. ఆ వయసులో కూడా ఆమె చురుకుతనానికి ఆశ్చర్యం వేసింది. అందుకే అంటారు, పూర్వకాలం ఆహారం ఎంత పటిష్టంగా ఉంటుందో మనుషులు కూడా అంతే. 90 సంవత్సరాలు, 100 ఏళ్ళు ఏ జబ్బు జ్వరాలు లేకుండా సునాయాసంగా బతుకుతున్నారు. మరి నేటి తరం సకల రోగాలతో 50 ఏళ్లకే ఫట్మంటున్నారు. నిట్టూర్చింది. వాతావరణం శాంతించలేదు. నిమిషం ఓ యుగంలా గడుస్తోంది. భీకర శబ్దాలు, పిడుగులు పడుతున్న శబ్దాలు. ఆ శబ్దాలకి అర్జున, ఫల్గుణ, పార్థ అంటూ బామ్మ స్మరిస్తోంది పైకి. ఏమే తల్లి, ఏ కాలు నొప్పి అంటూ మెంటో ప్లస్ తీసుకుని పాదానికి జాయింట్కి రాసి నిమరసాగింది. ఆ చేతిలో ఏ శక్తి ఉందో కానీ కాస్త రిలీఫ్ కనిపించి ఆశ్చర్యపోయింది లక్ష్మి. పెద్ద శబ్దమైంది ఇంటి ముందు. కిటికీ తెరిచి చూసింది లక్ష్మి. కరెంటు స్తంభం కూలిపోయింది. కరెంటు ఎప్పుడో కట్ అయింది. లక్ష్మి గుండె గుభేల్మంది. ఎప్పుడొస్తుందో ఏమిటో కర్మ. ఇప్పటి జీవితం అంతా కరెంటుతోనే. ఇంట్లో వస్తువులు, వంటింట్లో గ్రైండర్, మిక్సీ, ఎలక్ట్రికల్ స్టవ్, ఇలా ఎన్నో. ఎలారా భగవంతుడా అనుకుంది. గ్యాస్ కూడా అయిపోయింది. లక్ష్మి, నువ్వేం గాభరా పడకు, పిల్లల్ని దగ్గరుంచుకో. వంట పని, ఇంటి పని నేనున్నానుగా, చూస్తాను అంటూ బామ్మ మిక్కటిన్నులో పాలు కలిపింది. కిరసనాయిల్ స్టవ్ వెలిగించింది. పాలు వెచ్చ చేసింది. డికాషన్ తయారు చేసి కాఫీ కలిపింది. తీసుకెళ్ళి లక్ష్మికిచ్చింది. అప్పటికే మొహాలు కడుక్కున్న లక్ష్మి, దివ్య, లతలు బామ్మ కలిపిన కాఫీ, పాలు తాగారు. ప్రాణం లేచొచ్చింది. బామ్మని ప్రేమగా చూశారు. కళ్ళల్లో అనురాగం మెరిసింది. బామ్మ గబగబా కత్తిపీడ దగ్గరకు వేసుకుని పచ్చిమిర్చి, ఉల్లిపాయలు చకచకా తరిగింది. కిరసనాయిల్ స్టవ్ పైనే కరాచీ నూక ఉప్మా చేసింది. అరగంటలో వేడివేడి ఉప్మా ప్లేట్లలో తెచ్చి ముగ్గురికి అందించింది. లక్ష్మి చేష్టలుడిగి చూస్తుండిపోయింది. అమ్మా లక్ష్మి, నువ్వు టిఫిన్ చేసి స్నానం పూర్తి చేయి. వంటింట్లోకి రాకు, కాలు నొప్పి ఎక్కువ అవుతుంది. వంట పని నేను చూస్తాను. అలా కూర్చో, ఏం భయపడకు, నేనున్నానుగా అంటూ ధైర్యం చెప్పింది. వాతావరణం కాసేపు రిలీఫ్ ఇచ్చినట్లే ఇచ్చి మళ్ళా భీకర రూపం దాల్చింది. గాలి దిశ మారింది. వడగళ్ళు పడసాగాయి. ఇంటిపై ఎవరో రాళ్లు విసిరినట్లు మంచుగడ్డలు ఠప్ ఠప్ అంటూ చప్పుళ్ళు. కిటికీ తలుపు తెరిచి వీధివైపు చూసిన లక్ష్మి అవాక్కయింది. మల్లెపూలు పరిచినట్లు వీధంతా వడగళ్ళు. పిల్లలు వర్షాన్ని లెక్క చేయక వడగళ్ళు చేతిలో తీసుకుని ఒకరిపై ఒకరు విసురుకుంటున్నారు. ఒకరికి తగలగానే పగలబడే నవ్వులు. పిల్లల చేష్టలకి వారి పెద్దలు సంతోషించినా వర్షంలో తడిస్తే జలుబు, జ్వరాలు వస్తాయని, గాలికి ఏదైనా ఎగిరి మీద పడతాయేమోనని ఇళ్లలోకి రమ్మని హెచ్చరిస్తున్నారు. పిల్లలు వాళ్ళని లెక్క చేయటం లేదు. పెద్దలు చూస్తుండిపోవడం తప్ప ఏం చేయలేకపోతున్నారు. తలుపులు మూసేసింది లక్ష్మి. పిల్లలిద్దరూ అల్పాహారం సేవించారేమో హుషారొచ్చింది. పుస్తకాలు తెచ్చుకొని చదువుతూ
తెలియనివి ఒకరినొకరు అడిగి తెలుసుకుంటున్నారు. లక్ష్మి లేచి మెల్లిగా బాత్రూంలోకి వెళ్ళింది. అండాల్లో పట్టి ఉంచిన నీరు పనికొచ్చింది. హాయిగా స్నానం చేసి బట్టలు మార్చుకుంది. టెన్షన్ తగ్గి హాయిగా ఉంది శరీరానికి, మనసుకి. తల విప్పి జడ వేసుకుంది. మొహానికి పౌడర్ అద్ది బొట్టు నుదుట గోపురం కుంకుమతో అద్దుకుని ఫ్రెష్గా తయారైంది. సోఫాలో కూర్చుని స్వాతి పత్రిక తిరగవేయసాగింది. మా అమ్మ ఫ్రిడ్జ్ తెరిచి చూసింది. అందులో కాయగూరలేమీ లేవు. ఈ వర్షానికి బయట ఏమీ రావు, వెళ్ళటానికి వీల్లేదు. అష్టదిగ్బంధంలా అయింది ప్రతివారి పరిస్థితి. కాలే కడుపుకి మండే బుగ్గని సామెత ఉంది. అలాగ ప్రతి ఇంట్లో ఉన్నవాటితోనే భోజనం చేస్తున్నారు. సరుకులుంటే కాస్త కాస్త వండుకుని తింటున్నారు. కిరసనాయిల్ స్టవ్కి పని చెప్తున్నారు. ఎప్పటికి తగ్గేనో జనం ఎప్పుడు తమ నిత్యకృత్యాల్లో మునుగుతారో ప్రతివారి ముఖంలో దైన్యం గోచరిస్తుంది. ఏదో కోల్పోయిన వారిలా ఉన్నారు. ఇంట్లోంచి ఎక్కడికి కదలక, కరెంటు లేదు, టీవీ లేవు, ఇంట్లో కరెంటు సంబంధించినవి ఏవీ పనిచేయటం లేదు. బాల్కనీలో అరుగుల మీద కూర్చుందామంటే ఆగకుండా కురిసే వర్షం. త్రిశంకు స్వర్గంలా ఉంది ప్రతివారి పరిస్థితి. 12 అయింది టైం. లక్ష్మి సోఫాలో కూర్చుని బామనే చూస్తుంది. దోసెడు కందిపప్పు, 2 ఎండుమిరపకాయలు, 4 వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర తీసుకుంది. పెనంలో వేసి దోరగా వేయించింది. వాటికి కొంచెం చింతపండు, ఉప్పు కలిపి బండ పచ్చడి చేసింది. ఉల్లిపాయలు కోసి పులుసు చేసింది. వేడిగా అన్నం వార్చింది. బామ్మగారి చురుకు, తెలివి, నేర్పరితనం అలా కళ్ళప్పగించి చూడసాగింది లక్ష్మి. తనేం చెయ్యలేని పరిస్థితి, కదిలి చెయ్యి కల్పించుకోలేని పరిస్థితి. వంట పూర్తి చేసి స్నానం చేసి దైవానికో నమస్కారం చేసుకుని బట్టలు మార్చుకొని వచ్చి లక్ష్మికి, పిల్లలకి వడ్డించింది. సుష్టుగా తిన్నారు. బామ్మ చేతి వంట అమృతంలాగా ఉంది. బామ్మ ఆ సమయంలో దైవంలా కనిపించింది. మనస్సులోనే నమస్కరించుకుంది. 1 గంట వర్షం ఆగింది. ఆ గంటలో జనం బయటకొచ్చి కావలసినవి కొంచెం ఎక్కువే కొనుక్కున్నారు. కాలనీలో ఉన్న షాపు బలవంతాన తెరిపించి సరుకులు కొనుక్కున్నారు. అంతే, మళ్ళీ ఊపందుకుంది గాలివాన. ప్రళయం సంభవిస్తున్న చందాన తీవ్ర రూపం దాల్చింది. ఆ భీకర వర్షాగమనానికి ప్రతివారు భీతిల్లారు. మర్నాటికి తుఫాను వెలిసింది. లక్ష్మిలో అంతర్లీనంగా ఉన్న అహంకారం తుడిచిపెట్టుకుపోయింది. తుఫాను ప్రారంభమైన 5వ రోజు. ప్రజలు మెల్లగా కోలుకుంటున్నారు. క్యాంపు నుంచి కృష్ణసాయి ఇంట్లోకి అడుగు పెడుతూనే అక్కడి మార్పు గమనించాడు. ఆశ్చర్యానికి లోనయ్యాడు. బామ్మ హాల్లో సోఫాలో కూర్చొని దివ్యకి జడ వేస్తుంది. లక్ష్మి లతకి పాఠం చెబుతుంది. భర్తను చూడగానే లేచి ఆప్యాయంగా చేతిలో బ్యాగ్ అందుకుంది. కాఫీ తెచ్చిచ్చి తుఫాను వల్ల ఇబ్బందులు, ఇంట్లో విషయాలు, బామ్మ చాకచక్యం, పని నేర్పు పూసగుచ్చినట్లు చెప్పింది. బామ్మతో తల్లితో మాట్లాడినట్టు మాట్లాడుతూ సలహాలు అడిగి తీసుకుంటున్న భార్యను చూసి కళ్ళు చెమర్చాయి. ఇంటి పెద్దలు, పాత సామాను, వాటి విలువ గుర్తించింది భార్య. తనకి అంతకంటే కావాల్సిందేముంది? పిల్లలకి ఫస్ట్ ఎయిడ్ చేయించాడు. తుఫాన్ వల్ల తను మాత్రం లాభం పొందాడు. తుఫాన్కి మనసులోనే కృతజ్ఞతలు అర్పించాడు కృష్ణసాయి.